మూవీ అయిపోయిందని వెంటనే బయటికి వెళ్ళకండి. లాస్ట్ వరకు మీ సీట్లో కూర్చోండి, ఎందుకంటే అక్కడ ఇంకా మూవీ మిగిలి ఉంది. ఓజీ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగం. సాహోకి కూడా కనెక్షన్ ఉంది. ఓజీ ఒక సినిమా కాదు భయ్య, ఒక సెలబ్రేషన్. ఓజీ మూవీ చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ అందరూ ఒకటే డిస్కషన్ భయ్య, సుజీత్కి గుడి ఎక్కడ కట్టాలి, ఈ ప్లేస్లో కడదామా, ఆ ప్లేస్లో కడదామా, ఇంకో ప్లేస్లో కడదామా, ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఫ్యాన్స్ ఓజీ మూవీకి ఎన్ని వేల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా దానికి మించి ఓజీ ఉంటుంది. సుజీత్ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ పవన్ కళ్యాణ్. ఇంతకంటే పవన్ కళ్యాణ్ని ఎవడు అందంగా ప్రజెంట్ చేయలేడు, ఇంతకంటే పవన్ కళ్యాణ్ని ఎవడు తోపుగా ప్రజెంట్ చేయలేడు, ఇంతకంటే పవన్ కళ్యాణ్ని అద్భుతంగా ఎవడు ఎలివేషన్స్ ఇవ్వలేని రేంజ్లో సుజీత్ ఇచ్చాడు భయ్య. ఓజీ సుజీత్ సంభవం, తమన్ తాండవం, పవన్ కళ్యాణ్ శివతాండవం, పవన్ కళ్యాణ్ పూర్వ వైభవం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్యూర్ కల్ట్ ఫ్యాన్ ఇచ్చిన అద్భుతమైన ట్రిబ్యూట్, ఒక అద్భుతమైన సెలబ్రేషన్ ఓజీ మూవీ. ఫ్యాన్స్ 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 అంటున్నావు, ఫ్యాన్స్కి మూవీ ఎలాగైనా నచ్చుతుంది, మన న్యూట్రల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి అంటావా? అది రివ్యూ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంట్రడక్షన్కే సగం శవాలు లేస్తాయి థియేటర్లో. అసలు థియేటర్లో పూనకాలు వచ్చి ఇంటర్వెల్కి అయితే మ్యాడ్ అయిపోయి ఒక 10 నిమిషాలు ట్రాన్స్లోనే ఉండిపోయారు. ఏం జరుగుతోందిరా, మెంటల్నా, ఇలా ఎలా తీసావురా సుజిత్, నీకేమైనా బుర్ర ఉందా, మేము పోతే ఎవరా రెస్పాన్సిబుల్, ఇంట్లో చెప్పి రాలేదు అన్నంత రేంజ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇంటర్వెల్ బ్లాక్ ఏ రేంజ్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. The bestest interval block you can ever see in the recent times, and Pavan Kalyan గారికి the best interval block ever అన్నట్టుగా డైరెక్ట్ చేశాడు మన సుజిత్. ఇక తమనైతే సావగొట్టాడు భయ్య థియేటర్లో. పవన్ కళ్యాణ్ ఉన్న ప్రతి సీన్లో ఆ మ్యూజిక్ ఏంటి భయ్య, మెంటల్ వచ్చేస్తోంది. అసలు ఆ మాస్ బీట్స్ ఏంటి, ఆ ర్యాప్ బీట్ ఏంటి, ఆ వెస్ట్రన్ బీట్ ఏంటి, ఆ ఎలివేషన్ షార్ట్స్ ఏంటి. తమన్ నాకు తెలిసి ఇంతకంటే 100% డ్యూటీ ఏ సినిమాకి చెయ్యలేదేమో. ర్యాంప్ ఆడిచ్చాడు. మూవీ ఎలా ఉంది, చూడాలా వద్దా అంటారా? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. నా గొంతు అయితే మొత్తం అరిచిపోయింది, కానీ ఒక ఫ్యాన్గా నేను ఏ చెప్పినా అది ఒక కల్ట్ ఫ్యాన్కే తెలుస్తుంది. ఒక కల్ట్ ఫ్యాన్ అనుభవించే హై మామూలుగా లేదు భయ్య. ఓజీలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడు. అండ్ సుజీత్ పవన్ కళ్యాణ్ని ఏం చెప్పి ఒప్పించాడో, ఎలా చెప్పి ఒప్పించాడో అన్నది ఒక టెక్స్ట్ బుక్. మిగతా డైరెక్టర్స్కి అందరూ రేపటి నుంచి సుజీత్కి కాల్ చేసి, భయ్యా నువ్వేం చెప్పి ఒప్పించావో మాకు కూడా చెప్పు, దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్పి కన్విన్స్ చేశావో అని ఖచ్చితంగా సుజీత్కి కాల్ చేసి అడుగుతారనిపించింది. ఎందుకంటే భయ్యా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ పవన్ కళ్యాణ్ గారిని అంత అందంగా ఎవ్వరూ ప్రజెంట్ చేయలేదు ఇప్పటివరకు అనిపించింది. కళ్యాణ్ గారి లుక్స్ ఓ రేంజ్లో ఉన్నాయి భయ్యా. ఆ స్వాగ్ కానీ, ఆ ఆరా కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ప్రెజెన్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఓ రేంజ్లో ఉంది. స్క్రీన్ని చింపి ఉతికి ఆరేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ శివతాండవం అని ఎందుకు అంటున్నా అంటే, అసలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ షార్ట్కే మీ పైసా వసూలు భయ్య. మీరు పెట్టిన ప్రతి రూపాయికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్కి సరిపోతుంది. ఆ రేంజ్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అరిచి జనాల గొంతులు పోయి ఇంకేం చేయాలో తెలియక ఒక పాయింట్ తర్వాత ఎలివేషన్స్కి ఎంత వచ్చినా కూడా కొద్దిగా సైలెంట్ అయిపోయారు. అలాంటి అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి భయ్య. కొంతమందికి అనిపించవచ్చు సినిమా మధ్యలో ఎలివేషన్స్ ఉన్నాయా, ఎలివేషన్స్ మధ్యలో సినిమా ఉందా అని కూడా అనిపించవచ్చు. బట్ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఆ హై తెలుస్తుంది, ఆ ట్రిబ్యూట్ అంటే ఏంటో తెలుస్తుంది. అస్సలు ఓ రేంజ్ భయ్య. ఎలివేషన్స్ వచ్చేసరికి కేజీఎఫ్కి అమ్మ మొగుడులా ఉంది. స్టోరీ వచ్చే సింపుల్ స్టోరీయే, గొప్ప స్టోరీ అని చెప్పను. అండ్ ఆపోజిట్లో మన ఓమీ ఉంటాడు. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్కి మ్యాడ్ అయిపోతారు భయ్య. నాకు తెలిసి ఇమ్రాన్ హష్మీకి చాలా 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 రోల్స్ రాబోతున్నాయి. ఎంత నెగిటివ్ షేడ్లో ఏ కనికరం లేకుండా 100% ఇచ్చాడు, కుమ్మి అవతల పారేశాడు. శ్రీయారెడ్డి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ తను కూడా చాలా 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 బాగా చేసింది. అండ్ తన ప్రెజెన్స్ కానీ, తన ఆరా కానీ అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్గా ఎక్కడ గ్యాప్ లేకుండా అలా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ స్టోరీ రన్ చేసుకుంటూ ఇక్కడ మినిమం 5 minutes లాగ్ లేకుండా నడిపించాడు. సెకండ్ హాఫ్లో కొద్దిగా స్టోరీ ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా మనకు లాగ్లా అనిపిస్తుంది కానీ, బట్ అది స్టోరీలో పార్టే. స్టోరీ లేకపోతే స్టోరీ లేదంటారు, స్టోరీ పెడితే లాగ్ అనిపిస్తుంది కానీ, బట్
మేజర్ డ్రాబ్యాక్ వచ్చి మన అర్జున్ దాస్ గారి ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో డ్రాబ్యాక్లా అనిపిస్తుంది. అంటే కొంతమందికి అది డిస్సాటిస్ఫాక్టరీ ఇలా అనిపిస్తుంది, అరే ఏంట్రా ఇలా తీసాడే అంటే అక్కడి వరకు ఓ రేంజ్ హై ఇచ్చి, ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చి, ఓ రేంజ్ స్టోరీతో మనకు నడిపిస్తున్నప్పుడు ఒక మచ్చలా దాస్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అదొక్కటే కొద్దిగా డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది. న్యూట్రల్ ఆడియన్స్ వరకు ఆ అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ కనుక నచ్చితే సినిమా బ్లాక్ బస్టర్, ఒకవేళ లేకపోతే ఫ్యాన్స్ వరకు అయితే బ్లాక్ బస్టర్, న్యూట్రల్ ఆడియన్స్ వరకు అయితే హిట్ నుంచి సూపర్ హిట్ బొమ్మ అని అయితే చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చి స్టోరీ. మూవీలో ఎలివేషన్స్ చాలా ఉంటాయి కానీ స్టోరీ విధంగా అంత గ్రేట్ స్టోరీ ఏం కాదు, ఒక థిన్ లైనే ఉంటుంది. సో ఈ రెండే మేజర్ డ్రాబ్యాక్స్. మేజర్ హైలైట్స్ వచ్చి ఇంట్రడక్షన్ షాట్, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది భయ్య, అరాచకంకి అమ్మ మొగుడు స్పెల్లింగ్ రాపిస్తాడు సుజిత్. క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో సుజిత్ ఫ్యాన్స్కి అన్ని పండుగలు కలిపి ఒక ముద్ద చేసి అన్నంలా పెట్టాడు భయ్య. అసలు ఆ షార్ట్కి మీకు గొంతులు పోతాయి, గొంతులు కాదు మీరే పోతారు. దయచేసి ఒకటైతే చెప్తాను భయ్య, సినిమాకి వెళ్ళే ముందు ఎస్పెషలీ ఫ్యాన్స్ ఇంట్లో చెప్పెళ్ళండి, హెల్త్ జాగ్రత్త, అంతకు మించి నేను చెప్పలేను. ఈ 5 షార్ట్స్కి మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అండ్ తమన్, నందమూరి తమన్ కాదు భయ్య, కొనిదెల తమన్. అసలు ఎక్కడైనా ఎవరైనా సాంగ్స్కి డ్యాన్స్ చేస్తారు కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్న డ్యాన్స్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో కొట్టాడో. కుమ్మి అవతల పడేశాడు భయ్య తమన్కి సుజిత్కి. నిజంగా పక్కనే గుడులు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఎక్కడ గుడి కట్టాలో అని. ఆ రేంజ్లో ఇద్దరు అండ్ బాయ్సే ఇవ్వగలరు, ఫ్యాన్సే చేయగలరు అన్న రేంజ్లో వర్క్ చేశారు. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ వచ్చి ఫ్యాన్స్గా ఎంత చెప్పినా మీకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యాన్ రా ఏం చెప్పినా అట్లనే అనిపిస్తుంది. కానీ ఒకడు బాగుందని చెప్పినా వినకండి, ఒకడు బాగాలేదని చెప్పినా వినకండి. మీరు నార్మల్గా వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాస్టింగ్ భయ్య, కాస్టింగ్లో ఒక్కరు కూడా ఫ్లాగ్ అరే వీడెందుకున్నాడు రా సినిమాలో, వీడిని ఎందుకు తీసుకున్నారు అనిపించలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళు 100% ఇచ్చారు. వాళ్ళు ఉన్నది 2 minutes రోలా 5 minutes రోలా అన్నది కాదు, చాలా బాగా ప్లే చేశారు. అండ్ మన ట్రైలర్లో కన్వే చేయని చాలా పాయింట్స్ మనకు సినిమాలో ఉన్నాయి. అండ్ లీడ్లో కూడా ఒక క్రేజీ, మీరు గేమ్ ఆడింటే ఓజీ గేమ్, దాంట్లో ఉన్న కొన్ని కంటెంట్స్ దానికి పార్ట్ 2కి లీడ్గా ఉంటుంది. అండ్ నేను ఇందాకే చెప్పినట్టు మూవీ అయిపోయిన వెంటనే బయటకు వెళ్ళిపోకండి, లాస్ట్ వరకు మీరు థియేటర్లో కూర్చోండి. కొన్ని సీన్స్కి అరే సుజిత్ ఏం చెప్పి ఒప్పించాడు రా పవన్ కళ్యాణ్ని, ఇంత బాగా ఎవడన్నా చూపించగలడా. అండ్ ఫ్యాన్స్ అయితే భయ్య ఒక్కటి మాత్రం పక్కా ఫీల్ అవుతారు, ఏంటంటే ఇంకొక 5 years వరకు ఏ మూవీ పవన్ కళ్యాణ్ది రాకపోయినా చాలు ఆ హైతో ఉండిపోతారు. అండ్ ఎనీవే చేసి ఓజీ 2 వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో అన్నది మనకు తెలీదు. ఇదైతే నా ఓజీ రివ్యూ. మీరు ఒకవేళ ఓజీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే చెప్తున్నా పైసా వసూల్ మూవీ. ఫ్యాన్స్కి అయితే బ్లాక్ బస్టర్ కా బాప్, న్యూట్రల్ ఆడియన్స్కి అయితే యావరేజ్, హిట్, సూపర్ హిట్, అది డిపెండ్స్ ఆన్ దేర్ పర్స్పెక్టివ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫైనల్గా ఒకటే చెప్తాను, ఓజీ సుజిత్ సంభవం, పవన్ కళ్యాణ్ శివతాండవం, అంతకు మించి ఏం లేదు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.